ఏదైతే పార్లమెంట్లో మహిళా బిల్లు గురించి అని చెప్పి అక్కడ పార్లమెంట్లో జరుగుతుంటే సోనియా గాంధీ గారు కానీ పార్లమెంటు సభ్యులు కొంతమంది లేట్ అయినందున అది 6 గంటలకు పోస్ట్పోన్ కావడం జరిగింది. కానీ ఈ మధ్యలో 5 గంటలకు కొన్ని టీవీలలో 35 మంది లిస్ట్ అని చెప్పి ఏదో వాళ్ళు తెలియజేయడం జరిగింది. ఆ తెలియజేసినప్పుడు సహజంగా అదే రోజు బట్టి విక్రమార్క గారు, ప్రచార కమిటీ చైర్మన్ మధు యాస్కి గారు ఇద్దరు కూడా వచ్చి ఆ రోజు రాత్రి 8:30, 9 ప్రాంతంలో వచ్చి టీవీలలో మెసేజ్ పెట్టారు. ఏదైతే ఉందో ఇప్పటివరకు ఇంకా మేమే క్లారిటీ మెసేజ్కి రాలేము, ఇది 3 గంటలు అనుకుంది, 6 o'clock అయింది. మళ్ళీ కూడా మధ్యలో ఏదైతే పార్లమెంటు సభ్యులు ఉన్నారో మహిళా బిల్లు మీద ఉందని చెప్పి వెళ్ళిపోవడం జరిగింది. మధ్యంతరంలో ముగిసినాం, రేపు కూర్చుంటున్నాము. ఎలాంటి తెలంగాణలో కాంగ్రెస్ అభిమానులు, కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ నాయకులు, వివిధ అసెంబ్లీ సెగ్మెంట్లలో ఉన్నవాళ్ళు భయం చెందాల్సిన అవసరం లేదు. మీకు ఏ విధంగా ఒక వ్యక్తికి వచ్చిందంటే ఇంకో 3-2 ఉన్న వాళ్ళు ఇబ్బంది పడే పరిస్థితి ఉంటుంది. అట్లాంటిది ఏమీ జరగదు. మేమందరము ఇంకా నిర్ణయానికి వచ్చిన తర్వాతనే టికెట్ డిక్లేర్ అనేది చెప్పడం జరిగింది. ఆ తర్వాత తెల్లారి మళ్ళీ వాళ్ళు అనుకున్న టైం కూర్చొని వాళ్ళు డిస్కషన్ చేయడం జరిగింది. ఆ రోజు కొన్ని పత్రికలలో పేర్లతో సాగే ఇవి విడుదలైన అని చెప్పినప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ రేవంత్ రెడ్డి గారు ఇటు పత్రికలకు, ప్రింట్ మీడియాకు, ఎలక్ట్రానిక్ మీడియాకు క్లియర్గా చెప్పడం జరిగింది. ఎవరైతే ఆశావాదులు ఉత్సాహపడి మాకు వచ్చిందని సంబరం పడితే రేపు ఏదైనా నిరుత్సాహం అయితే మేము బాధ్యులం కాము. ఎవరైతే నిరుత్సాహపడే వాళ్ళు ఎవరైనా ఇబ్బంది పడకుండా వారు వచ్చినా వారికి కూడా వస్తుంది, వారు కూడా నిరుత్సాహపడాల్సిన అవసరం లేదని చెప్పి అన్ని పేపర్లలో ప్రకటన చేయడం జరిగింది. ఆ రోజు మేము రాష్ట్రానికి సంబంధించింది కాబట్టి పిసిసి అధ్యక్షుల వారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పత్రికలలో ప్రకటన చేసి చెప్పడం జరిగింది. కానీ నిన్న మొన్న జిల్లాలలో కూడా కొన్ని అసెంబ్లీ సెగ్మెంట్లలో ఈ విధంగా రావడం వల్ల వాట్సాప్ గ్రూపులలో లేకపోతే వాళ్ళ అనుకూలంగా యూట్యూబ్లలో ఎక్కడ పెట్టి మాకు టికెట్ కన్ఫామ్ అయిపోయింది అని చెప్పి చెప్పడం వల్ల కార్యకర్తల మనోభావాలు దెబ్బతింటున్నాయి. మండల పార్టీ ప్రెసిడెంట్లు కానీ, మున్సిపాలిటీ ప్రెసిడెంట్లు కానీ అయోమయంలో పడ్డారు. అదే ఇంకా ఏది కూడా మీ అందరికీ ప్రెస్ మీట్ పెట్టడం కొంత బాధగా ఉన్నది. కాబట్టి ఏంటంటే గత 4 రోజుల క్రితము ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియాలో 31 మంది లిస్ట్ రిలీజ్ అయినట్టుగా గాంధీ భవన్ నుంచి వచ్చినట్టుగా ఆ ప్రకటన వచ్చింది. ఆ ప్రకటన తెలుసుకున్న తర్వాత నేను ఇండివిజువల్గా మరియు జిల్లా నరసింహారెడ్డి గారు ఇండివిజువల్గా ఎవరి కారణం మీద కూర్చున్న అందరం కూడా ఇండివిజువల్గా ఏజెంట్ చేసి రేవంత్ రెడ్డి గారిని మేము కలవడం జరిగింది. అక్కడ అన్నా ఏంది గత కొన్ని సంవత్సరాల నుంచి మల్రెడ్డి రంగారెడ్డి గారు పోటీ చేసి అన్న ఇబ్రాహీంపట్నం వెళ్ళిపోయిన తర్వాత కాంగ్రెస్ పార్టీని మోసింది చేసింది మేము. మరి సబితా ఇంద్రారెడ్డి గారు కాంగ్రెస్ పార్టీకి మోసం చేసి మనకు వెన్నుపోటు పొడిచి మన కాంగ్రెస్ పార్టీని వదిలిపోయిన తర్వాత మేమందరం కష్టకాలంలో పార్టీని నడిపించడము అని చెప్పి వారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఏమైంది బాస్ని అడిగినా ఏమైతుంది ఇప్పుడు అంటే నేను చెప్పాను గాంధీ భవన్ నుంచి 31 మంది లిస్టు రిలీజ్ చేసిందన్నా మేము చాలా బాధపడుతున్నాము, మా కష్టం మీకు చెప్పడానికి వచ్చాను ఇక్కడ అని చెప్పినాము. ఏదైతే 31 మెంబర్స్ వచ్చిందో అదొక తప్పు సమాచారం. అది ఇప్పటి వరకు కూడా ఎవరిని కూడా తెలంగాణ ప్రాంతంలో ఎవరికి కూడా టికెట్ కన్ఫామ్ కాలేదు. మీరేమి అధైర్యపడవలసిన అవసరం లేదు, మీరు ధైర్యంగా ఉండండి. మేము చెప్పినాం కొంతమంది ఇట్లా కింది స్థాయి కార్యకర్తలకు, నాయకులకు చెప్తున్నారు మా కన్ఫామ్ అయిపోయింది, మా టికెట్ వచ్చేసేసింది అని చెప్పుకుంటారని మేము బాధ వెళ్ళబుస్తే ఆయన ఒకటి చెప్పిండు. ఈరోజు పేపర్లో కూడా చూసిండ్రు కోవిలకు కూర్చుంది అని సంబరపడవలసిన అవసరం లేదు, దానికి మీరు అధైర్యపడవలసిన అవసరం లేదు. తప్పకుండా మీకు న్యాయం జరుగుతున్నది. ఇంకో కమిటీ ఉన్నది, ఆ కమిటీ ద్వారా మీ పేర్లన్నీ కూడా పోయినాయి, పరిశీలనలు జరుగుతున్నాయి.
తప్పకుండా మీకు న్యాయం జరుగుతుంది, కానీ మీరు ఎవరి మాటలు పట్టించుకోవాల్సిన అవసరం లేదని చెప్పేసి వారు క్రిస్టల్ క్లియర్గా మాకు చెప్పడం జరిగింది. ఆయన ఢిల్లీలో చెప్పారు, మరి ఇక్కడ హైదరాబాద్ రంగారెడ్డి జిల్లాలో మా జిల్లా నరసింహారెడ్డి గారి సమక్షంలో మేము ప్రెస్ మీట్ పెట్టి మీ ద్వారా మేము మీకు తెలియజేయడం జరుగుతున్నది. దయచేసి సోదరులు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా కానీ ఒకసారి మీకు కూడా తెలుసు, ఈ మహేశ్వర్ నియోజకవర్గం గురించి గతంలో గత 11-15 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని పట్టుకోమల్లా మేము పట్టుకొని కార్యకర్తలను కంటి రెప్పల్లాగా చూసుకుంటూ ఈ ప్రజా సమస్యని పోరాడుతున్నాం మేము. మరి ఇక్కడున్న వేదిక మీద ఎవరికి వచ్చినా సీనియర్ పార్టీ పొలిటీషియన్కి ఎవరికి వచ్చినా బాగుంటుంది, అంతేగాని మేము ఎవరికో వస్తుందని చెప్పేసి మేము కొంత ఊహాగానం మాకు రాగానే మేము రాష్ట్ర అధ్యక్షుని బట్టి విక్రమార్క గారిని, ఉమ్మడిరెడ్డి వెంకటరెడ్డి గారిని, మధుయాక్షి గారిని అందరం కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఒకటి చెప్పారు, ధైర్యం చెప్పారు మాకు. భాస్కర్ రెడ్డి, మీరు చెల్ల నరసింహారెడ్డి గారు, ఏనుగు జంగారెడ్డి గారు, మనోరెడ్డి గారు, అమరేందర్ రెడ్డి గారు, మీరు బాధపడాల్సిన పని లేదు, మీరు పార్టీని మోస్తుంది అక్కడ, పార్టీని కష్టకాలంలో మీరు కాపాడింది అక్కడ, మీకు తప్పకుండా న్యాయం జరుగుతుందని చెప్పేసి వాళ్ళు మాకు చెప్పడం జరిగింది. కాబట్టి ఇక్కడ లోకల్గా స్థానికంగా కొన్ని ప్రభావాల వల్ల మేము ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దాంతో దయచేసి మీరు కూడా ఎవరు కూడా ఇక్కడ కూడా టికెట్ ఎవరికి కన్ఫర్మ్ కాలేదు, కన్ఫర్మ్ అయినప్పుడు తప్పకుండా మా రాష్ట్ర అధ్యక్షుడు పిలుపు మేరకు తప్పకుండా ఆ బీఫామ్ ఎవరికి వచ్చినా మాలో తప్పకుండా మేము పనిచేస్తాము. ఈ ప్రాంతం నుంచి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుస్తాము. ఈ ప్రాంతంలో మా కాంగ్రెస్ పార్టీకి ఎన్ని కోట్లు వచ్చినా సబితా ఇంద్రారెడ్డికి వృద్ధి చేస్తామని చెప్పేసి కూడా నేను తెలియజేసుకుంటూ మరొకసారి ప్రెస్ మీట్లో ఎవరైనా పెడితే కూడా మీరు నమ్మొద్దని చెప్పేసి నేను ప్రెస్ ద్వారా నేను కోరుకుంటాను. థ్యాంక్ యూ. నియోజకవర్గంలోని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి మా జిల్లా అధ్యక్షులు చల్ల నరసింహారెడ్డి గారి ఆధ్వర్యంలో మరి జిల్లా ఆఫీస్లో ఇలా ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతూ ఉన్నది. మరి ఇందాక మా పెద్దలు కూడా క్లారిటీ ఇచ్చారు. గత 4-5 రోజుల నుంచి కొన్ని కథనాలు రకరకాలుగా ప్రచారం జరుగుతున్నాయి కాబట్టి ఆ కథనాలన్నీ కూడా అవాస్తవము, ఏవి కూడా అధికారికంగా రాలేవు, ఎవరి సొంత మనుషులతో సొంతంగా చెప్పించుకునేవి తప్పితే ఎక్కడ కూడా అధికారికంగా రాలేవు. ఇవన్నీ కూడా అధికారికంగా వచ్చే వరకు వేచి చూడాలని చెప్పేసి ఈ యొక్క ప్రెస్ మీట్ ప్రధాన అంశము. అది తెలియజేయడానికి ఇలా జిల్లా అధ్యక్షులు ఈ యొక్క సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పేసి ప్రెస్ అందరూ కూడా తెలియజేయండి. చెల్ల నరసింహారెడ్డి గారికి, మాజీ జెడ్పీసీ ఫ్లోర్ లీడర్ జంగారెడ్డి గారికి, మరియు సీనియర్ నాయకులు పిసిసి మెంబర్ భాస్కర్ రెడ్డి గారికి, మరియు కాంటెస్టెడ్ ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గారికి, మరియు పార్టీ మండలాధ్యక్షులు, మున్సిపల్ అధ్యక్షులు, కార్యకర్తలు, నాయకులు అందరికీ నా యొక్క నమస్కారం. ఈ యొక్క ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమంటే, గత 4-5 రోజులుగా అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ కొన్ని సోషల్ మీడియాలో ఫేస్బుక్లో వాట్సాప్ గ్రూపుల్లో వారు నేను నాకు అని ప్రచారం చేసుకోవడం, టికెట్ అనడం వల్ల మా యొక్క కాంగ్రెస్ పార్టీ అభిమానులు, కార్యకర్తలు, నాయకులు అందరూ అయోమయంలో గురైపోయారు. ఆ అయోమయాన్ని దూరం చేయడానికి ఒక కార్యక్రమం ద్వారా మేము విన్నపం చేయడం ఏంటంటే, కాంగ్రెస్ పార్టీకి ఒక విధి విధానం ఉంటుంది. గాంధీ భవన్లో మేమందరం కూడా అప్లికేషన్ చేశాం, మాకు టికెట్ కావాలని. అవన్నీ అప్లికేషన్ తీసుకొని స్క్రీనింగ్ కమిటీకి వాళ్ళు పంపించడం జరిగింది. ఆ స్క్రీనింగ్ కమిటీ వాళ్ళకు రోజు కూర్చోవడం జరిగింది. ఎలా ముందుకు పోవాలి, ప్రాసెస్ ఎలా చేయాలి, 3, 4, 5 క్యాండిడేట్ చేయాలన్నా, ఎవరు పార్టీ ఫిర్యాదుదారులకు ఇవ్వాలన్నా, కొత్త వారికి ఇవ్వాలన్నా, పార్టీకి లాయల్కి ఇవ్వాలన్నా అనేది విధి విధానాలు నిర్ణయాలు జరుగుతున్నాయి. ఇంతవరకు కూడా ఎలాంటి నిర్ణయం కూడా జరగలేదు, ఎలాంటి నిర్ణయం కూడా ప్రకటించలేదు. టికెట్ వీరికైందని ప్రకటించలేదు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా సెంట్రల్ ఎలక్షన్ కమిటీ డిసిషన్ తీసుకున్నాక తర్వాత ఇన్ఛార్జ్ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ గారి సంతకం పెట్టి అప్పుడు ప్రెస్ రిలీజ్ చేస్తాడు, మీడియాకి రిలీజ్ చేస్తాడు. ఆ తర్వాత వాళ్ళు క్యాండిడేట్లకు అభ్యర్థులు ఎవరైతే డిక్లేరో వాళ్లకు బీఫామ్ ఇవ్వడం జరుగుతుంది. అది కాంగ్రెస్ పార్టీలో జరిగే విధానం. మేమంతా ఇక్కడ ఉన్న అందరం కూడా బీఫామ్ తీసుకున్న వాళ్ళమే, ఎవరి స్థాయిలో వాళ్ళు అందరం కూడా మేము బీఫామ్ తీసుకున్న వాళ్ళమే. ఆ బీఫామ్ ఎలా వస్తాయని మాకు తెలుసు. కొందరు అవాస్తవాలు ప్రచారం చేసుకుంటూ ఏదో అయిపోతుంది, నేనే క్యాండిడేట్ డిక్లేర్ చేస్తే ఏదో అయిపోయిందని ఊహించుకొని చేసుకుంటే అది చాలా తప్పు. కార్యకర్తలకు, నాయకులకు, అభిమానులకు నిరాశ నిస్సోళ్ళు కోల్పోతున్నారు. ఈ మళ్ళీ ఇంకొకసారి జరగకుండా మా అధ్యక్షులతో చెప్పిండు, జిల్లా అధ్యక్షుల తరఫున నేను కూడా చెప్తున్నాను, క్లియర్గా చెప్పిండు. మా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారు అదే విషయం చెప్పిండు. అది అన్ని పేపర్లకు వచ్చింది. సోదరులు ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, మిగతా వారందరికీ దయచేసి ఎప్పుడైతే మా కేసీ వేణుగోపాల్ గారి ఇన్ఛార్జ్ అయినే రిలీజ్ అయ్యే వరకు ఈ క్యాండిడేట్ డిక్లేర్ కావడు. ఈ యొక్క విషయం మీ ద్వారా
మా ప్రజలందరికీ కారణం తెలియజేయాలని కోరుకుంటూ ముగిస్తుంది.